అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం వరకు పర్వాలేదు. కానీ జనసేన టీడీపీ కలిసి ఎప్పుడైతే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారో అప్పుడే వాళ్ళ మధ్య ఒక భయం మొదలైంది. అసలు బీజేపీ వలన పాజిటివా నెగిటివా అనేది చూస్తే ఖచ్చితంగా నెగిటివే. 100% ఓట్లు కొన్ని పోతాయి. ఎన్ని పోతాయి అనేది చంద్రబాబు గారికి ఒక అంచనా ఉంది. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక అంచనా ఉంది. పోయినా సరే తప్పదు, ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మనకి కీలకమైన సమయంలో వ్యవస్థల విషయంలో, పోల్ మేనేజ్మెంట్ విషయంలో సహకారం అందిస్తారు కాబట్టి పొత్తు పెట్టుకుందామని పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఆశించిన సహకారం దొరకట్లేదు. ఎలా దొరకట్లేదు అనేది మీ అందరికీ తెలుసు. కొన్ని బదిలీలు, కొంతమంది అధికారుల విషయంలో ఇంకా కూడా టీడీపీకి వ్యతిరేకంగానే పావులు కలుపుతున్నారు, యాక్సెప్ట్ జరుగుతుంది. సరే, ఇది పక్కన పెడితే బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాలు, వాళ్ళ నోటి నుంచి వస్తున్న కొన్ని కామెంట్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కాంబినేషన్లో ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్ల మీద కొన్ని ఆశలు పెట్టుకున్నారు. మీకు గుర్తుండే ఉంటే ఒక 15 రోజుల కిందట తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనూ, అలాగే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం చాలా ప్రచారాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ముస్లింలను అలా చేశారు, ఇలా చేశారు, కానీ మేము ముస్లింలను కాపాడుకుంటాము, రంజాన్ తోఫా ఇస్తాము అని చెప్పి, వాళ్ళను ఆదుకుంటాము అని చెప్పి చాలా ప్రచారం చేశారు. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ముస్లిం ఓట్లు పోకుండా ఉండడం కోసం వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళు తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని ముస్లింలు టీడీపీకి, జనసేనకి ఓటు వేసేలాగా వీళ్ళు ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కొంతమేరకు వాళ్ళు కన్విన్స్ అవుతున్నారు, ఆలోచనలో పడ్డారు. కానీ సరిగ్గా ఇదే టైంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్న కొన్ని కామెంట్లు, అమిత్ షా గారు చేస్తున్న కొన్ని కామెంట్లు, నరేంద్ర మోదీ గారు ప్రధాని హోదాలో ఉంటూ మొన్న 2 రోజుల కిందట ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో సంపద మొత్తం, ఆస్తులన్నీ కూడా ముస్లింల చేతుల్లో పెడతారు అని చెప్పి, అంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ గేమ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఈ దేశంలో దాదాపుగా 9%, యాక్చువల్లీ రాష్ట్రంలో అయితే 6%, దేశం మొత్తం మీద మేబీ 6-7% ముస్లిం మైనారిటీ ఓటింగ్స్ ఉంటుంది. సో వాళ్ళని విలన్లుగానో, వాళ్ళని ద్రోహులుగానో చూపించి మిగిలిన వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే బీజేపీ రాజకీయం మొదటి నుంచి కూడా. ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజకీయం కూడా అలాగే ఉంటుంది. ఒక వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని విలన్గా చూపించి మిగిలిన వర్గాల ఓట్లు కొల్లగొట్టడం వైసీపీ రాజకీయం ఎలాగో బీజేపీది అలాగే ఉంటుంది. సో దానికోసం వాళ్ళని నానా మాటలంటారు, వాళ్ళని బలిపశువులను చేస్తారు, వాళ్ళని విద్రోహులుగా చూపిస్తారు. ఇదే నరేంద్ర మోదీ గారు మొన్న 19వ తేదీన మహమ్మద్ షమి, క్రికెటర్ మహమ్మద్ షమి ఉన్నారు కదా, షమి, ఆయన్ని ఉద్దేశించి రాజకీయ ప్రచారంలో ఆయన్ని వాడుకొని, షమి మంచి క్రికెటరు, మంచి అద్భుతమైన ప్రతిభావంతుడు, అందుకే అతను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు కూడా ఇచ్చింది, అతన్ని సముచిత స్థానంలో ఉంచింది, అతన్ని మేము గౌరవించాము అని చెప్పి అతని పేరిట ఓట్లు అడుక్కున్నారు 19వ తేదీ. 21వ తేదీనేమో రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న సంపద అంతా తీసుకెళ్లి ముస్లింల చేతుల్లో పెడతారు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా సమన్యాయం అనే పేరు పెట్టారు, అందరూ కూడా సమంగా ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తామని పెట్టారు. అంటే అందరినీ సమానత్వం చూపించే క్రమంలో కొన్ని ఆస్తులు తీసుకొచ్చి ముస్లింస్కి పంచి పెడతారు అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇటువంటి కామెంట్స్ అవసరమా? ఒక ప్రధానమంత్రి హోదాలో ఇటువంటి కామెంట్స్ చేయొచ్చా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎంత దారుణం అది. దాంతోపాటు అమిత్ షా గారు కూడా కొన్ని రోజుల కిందట ముస్లిమ్స్ రిజర్వేషన్లు రద్దు చేస్తామని కామెంట్ చేశారు. వాళ్ళకి 4% రిజర్వేషన్స్ ఉన్నాయి, అది రద్దు చేస్తామని కామెంట్ చేశారు. ఆల్రెడీ ఆర్టికల్ 370 వంటి ఇష్యూ, అలాగే ఈ కామన్ సివిల్ కోడ్, ఈ ఉమ్మడి పౌరస్మృతి, ఈ ఇష్యూ ఒకటి ఉన్నాయి. ఆల్రెడీ ముస్లిమ్స్ ఓట్లు బీజేపీకు ప్లస్ ఎన్డీఏకి, బీజేపీ అనుకూల పక్షాలకు వేసే విషయంలో 1-2 సార్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు డబల్ గేమ్, ముస్లిమ్స్లో బలంగా ఉన్న చోట ముస్లిం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం, ముస్లింలు లేకుండా హిందువులు ఉన్న చోట ముస్లింలు విలన్గా చూపించి రెచ్చగొట్టడం. ఈ డబల్ గేమ్ పాలిటిక్స్ వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలు ఆలోచనలో పడతాయా, పడవా? ఉదాహరణకు నంద్యాల, ఆళ్లగడ్డ, కడప, రాయచోటి, మదనపల్లి, పొంగనూరు సహా
ఈ 4 పార్లమెంట్లలో ఎక్కువగా కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట ఈ 4 పార్లమెంట్లలో ఈవెన్ శ్రీ సత్యసాయి ఈ 5 పార్లమెంట్లలో కూడా ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్దేశించేది వాళ్ళే. సో అటువంటి చోట ఖచ్చితంగా ఈ నరేంద్ర మోదీ గారి వ్యాఖ్యల ప్రభావం, అమిత్ షా గారి వ్యాఖ్యల ప్రభావం ఉంటుంది. మాట్లాడుకుంటారు వాళ్ళు సహించరు. వాళ్ళకి సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు వేరే వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. వాళ్ళని ద్రోహులుగా చూపిస్తే వాళ్ళు ఎందుకు వ్యతిరేకించకుండా ఉండకూడదు? వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని ద్రోహులుగా చూపించి, వాళ్ళని విలన్లుగా చిత్రీకరిస్తే ఎందుకు ఊరుకుంటారు? ఆ పార్టీతో జతకట్టిన వేరే పార్టీలను కూడా తిరస్కరిస్తారు. సో ఇప్పుడు టీడీపీకి నష్టమా కదా? ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకొని నష్టపోయారు. ఇప్పుడు ఈ డబల్ గేమ్ వ్యాఖ్యల కారణంగా, ఈ పనికిమాలిన కామెంట్ల కారణంగా ఇంకా నష్టపోతారు. దాన్ని మళ్ళీ వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేయడానికి ఏదేదో ప్రయోగాలు చేయాలి, ఏదేదో మాట్లాడాలి. సో అంటే ఒక ప్రధాని స్థాయిలో ఉంటూ ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ.